ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కిసాన్ కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు। ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా కాంగ్రెస్ సర్కారు ఏర్పడిందన్నారు। గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ పటిష్టమైందని, పట్టణ ప్రాంతాల్లో ఆశించిన ఫలితాలు రాలేదన్నారు। గత ప్రభుత్వం చేసిన అప్పులు గాడిన పెట్టే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు। 1వ తేదీలోపు ఉద్యోగులకు జీతాలు ఇస్తూ, అవ్వాతాతలకు పెన్షన్లు ఇస్తూ 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామన్నారు। దయచేసి ఈ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలకు అనుగుణంగా రైతులందరినీ కూడా మనం సమాయత్తం చేసుకోవాలి। ఈ పథకాలన్నీ కూడా గతంలో ఇచ్చినటువంటి సబ్సిడీలు కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ లేదు, ఆఖరికి పచ్చి రొట్ట విత్తనాలు తెచ్చిన దగ్గర కూడా అప్పు పెట్టి వెళ్ళిండు కేసీఆర్ గారు। జనువులు, పిల్లి పెసర ఇటువంటి జైలుకు మనం పొలంలో చదువుకుంటాం రేపు వర్షం పడగానే, వాటికి కూడా బకాయి పెట్టే వెళ్ళాడు। నేను నిన్న కంపెనీలు పిలిచి మళ్ళీ సప్లై చేయండి అంటే కాదండి, మాకు పాత బాకీ ఉంది, అది ఇచ్చేగిస్తామంటున్నారు। అంటే అంత దౌర్భాగ్యమైన పరిపాలన జరిగింది। అయినా సరే మీకు అది ఇస్తాము, ఇప్పుడు మేము తీసుకునేది ఇస్తాము, మాకు ఈ నెలాఖరికి ఎట్టి పరిస్థితుల్లో మీరు జీలుగా, పిల్లి బిసరా, జనువులు సప్లై చేయాలి। మా రైతులు మొదటి వానకే రోహిణి కార్తె తర్వాత ఎప్పుడు వాన కురిసినా మా వాళ్ళు పంటలో పొలాల్లో జరుపుకుంటారని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది। ఇవాళ రేపట్లో దాన్ని కూడా ఫైనల్ చేస్తాం। ఈ ఫర్టిలైజర్కి సంబంధించి కూడా ఏ కొరత లేకుండా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫర్టిలైజర్స్ ఇప్పటికే డిపాజిట్ చేసి పెట్టాం। అది డిఏపి కావచ్చు, కాంప్లెక్స్ కావచ్చు, యూరియా కావచ్చు, ఎరువుల దగ్గర ఎక్కడా కూడా లోటు రావద్దు। నా రైతు చెప్పులు విడిసి కొట్టు దగ్గర నుంచోవడానికి, క్యూలో నుంచోవడానికి వీలు లేదు అని చెప్పారు। అది విత్తనం కావచ్చు, ఎరువులు కావచ్చు, దేనికాడ కూడా నా రైతు రోడ్డు మీద ఎండలో క్యూలో నిలబడే పరిస్థితి రాకుండా చూడండి। కంపెనీలందరికీ కూడా నా రాష్ట్రం ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే, తెలంగాణ రాష్ట్రంలో సరిపోని విత్తనాలు ఇచ్చిన తర్వాత, సరిపోని ఎరువులు సప్లై చేసిన తర్వాతనే బయట రాష్ట్రాల సంగతి చూడండి తప్ప తెలంగాణలో ఏ మాత్రం ఎప్పుడు లోటు వస్తే అది మీదే బాధ్యత అని చెప్పి ప్రభుత్వ పరంగా హెచ్చరిక చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం।